లిక్కర్ స్కామ్ లో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ ఆఫీసులో విజయసాయిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ స్కామ్ లో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి సిపి కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి అయితే హాజరవడం కూడా జరిగింది. 2 గంటల సమయానికి ఆయన నేరుగా సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణ అంతా అయిన తర్వాత ఆయన మొత్తం ఏ విషయాలు వెల్లడించారనే దానికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్రధారిగా భావించినటువంటి ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ఉదయం నుంచి సిట్ అధికారులు ఇక్కడ విచారిస్తున్నారు. ఆయన విచారణ ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే ప్రస్తుతం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విచారణ కూడా హాజరైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో దానిలోనే విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయంలోకి వెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గతంలోనే ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి పాత్రధారి సూత్రధారి అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కూడా విజయసాయిరెడ్డి కూడా గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు సిట్ అధికారులకి అందిస్తారా, లేకపోతే సిట్ వేసే ప్రశ్నలకు సంబంధించి ఏమైనా ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా సిట్ అధికారులకు తెలియజేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన్ని సుమారు 2 గంటల పైనే విచారించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతుంది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి విచారణ అయితే ఉదయం 10:30 గంటల నుంచి అయితే కొనసాగుతుంది. దీని నేపథ్యంలో ఆయన్ని సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించినా కసిరెడ్డికి సంబంధించిన వివరాలు ఏమీ కూడా ఆయన చెప్పలేదు. తన కుమారుడికి ఎటువంటి సంబంధాలు లేవు, 5 నెలలుగా ఆయన తమతో దూరంగా ఉన్నాడని కూడా కసిరెడ్డి తండ్రి కూడా చెప్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఆయన నుంచి ఏదైనా కీలక సమాచారం రాబడదామనే ఆలోచనలు అయితే ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఉపేందర్ రెడ్డిని ఒకవైపు మరోవైపున విజయసాయిరెడ్డిని ఇద్దరిని కూడా విడివిడిగా విచారిస్తున్న పరిస్థితి సిట్ కార్యాలయంలో ఉంది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.